నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయ నిరుద్యోగులే యువతను ఎగదోస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రియాంక తెలుసుకోవాలన్న కేటీఆర్. ఉద్యోగ కల్పనలో భారాస విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపణ. పేపర్ల లీకేజీతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శ. హైదరాబాద్లో బీఎస్పీ తెలంగాణ భరోసా సభ. హాజరు కానున్న పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా నీట్. కఠిన నిబంధనలు అమలు చేసిన నిర్వహణ సిబ్బంది. రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘ నేతల మద్దతు. ఆరోపణలు నిరూపిస్తే ఉడేసుకుంటానన్న బ్రిజ్భూషణ్. రష్యా దండయాత్రతో అస్తిత్వం కోల్పోయిన ఉక్రెయిన్. క్షిపణుల అవశేషాలతో ఎడారిలా మారిన పంట పొలాలు. సకాలంలో తెలంగాణ ఇవ్వక ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున క్షమాపణ చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనపై విమర్శలు గుప్పించిన ఆయన కేసీఆర్ నాయకత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరహాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్ భాజపాలు పనిచేస్తే యువతలో ఏ ఒక్కరూ నిరుద్యోగులా మిగిలేవారు కాదని చురకలంటించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి సెంటర్గా ఉన్న తెలంగాణ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిందని గుర్తు చేశారు. 2004 కామన్ మినిమం ప్రోగ్రాంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ప్రియాంక గాంధీ తెలుసుకోవాలన్నారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ సారథ్యం అప్పగించడం కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో ఆత్మహత్య సదృశ్యమో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బిడ్డలు కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకున్న సంగతిని పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంక తెలుసుకుంటారని కేటీఆర్ అన్నారు. రేపు హైదరాబాద్ సరూర్ నగర్ వేదికగా జరగనున్న నిరుద్యోగ సభలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో తొలి ప్రాధాన్యంగా తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకునే చర్యలుంటాయని వివరించారు. తొలి మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయల పింఛన్, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిస్వాల్ కమిటీ ప్రకారం ఖాళీలున్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి 1న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు ప్రతి నెల 4,000 పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రియాంక గాంధీపై చేసిన విమర్శలను రేవంత్ కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడి హోదాలో సకల సుఖాలు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చే ప్రతినిధి ప్రియాంక కాళ్లకు నమస్కరిస్తే పాపాలు తొలగిపోతాయని ఎద్దేవా చేశారు. గాడ్సే పార్టీ ప్రతినిధులతో అంట కాగింది కేసీఆర్, కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. పంట నష్టం ఇవ్వని రైతుల గోస, లేదంటే పరీక్ష పేపర్ల లీకేజీని అధ్యయనం చేయాలా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గొర్రెల పంపిణీ, మత్స్య సంపద అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మూగజీవాలకు విస్తృత సేవలు అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీ నిర్మాణానికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు పీవీ ఘాట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. వర్సిటీకి పీవీ పేరు పెట్టి వారి గౌరవాన్ని కాపాడిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అద్భుతమైనటువంటి అభివృద్ధిని పశుగణాభివృద్ధిలో, మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 190 లక్షల గొర్రె పిల్లలతో ఇవాళ దేశములోనే ఆ గొర్రె పిల్లల సంపదలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషితో జరిగిందని చెప్పుకోక తప్పదు. ఆ మూగ జీవాల గురించి కూడా ఆలోచించిన నాయకుడు కేసీఆర్. అందుకే ఇవాళ మనుషులకు ఫోన్ కొట్టంగానే 108 అంబులెన్స్ ఎట్లొస్తుందో మూగ జీవాలకు కూడా 1962 అనే ఒక అంబులెన్స్ పెట్టి ఫోన్ కొట్టంగానే డాక్టర్ వచ్చి సేవలు అందించే ప్రయత్నం చేసినారు. 3,72,000 మంది మెంబర్స్ సొసైటీల ద్వారా మత్స్యకారులు ఉండంటే అది సరిపోరన్నా మాకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక 1,00,000 మందికి ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి చెప్పినటువంటి వ్యక్తి.
అందుకే ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇద్దరికి ఇంటికొచ్చి పింఛన్లు రావాలంటే ఏ గుర్తుకు కొట్టాలి? మన బిడ్డలు విమానాలు ఎక్కాలంటే ఏ గుర్తుకు కొట్టాలి? మనం అందరం కూడా ప్రగతి భవన్ పోవాలంటే ఏ గుర్తుకు కొట్టాలి? బరాబర్ పోవాలి. ఈరోజు ఇదే ఊపి మీద, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్తేజంతో ఈరోజు మన నాయకురాలైన దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయినా బరాబర్ గట్టిగా చేతులెత్తండి. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయినా మన జాతీయ అధ్యక్షురాలు బహన్జీ కుమారి మాయావతి గారిని, వారికి మనం ఇచ్చే హామీ ఇదే మిత్రులారా. గ్రామ గ్రామానికి పోదాం, సైనికులుగా పోదాం, మిషనరీస్గా పోదాం, సేవకులుగా పోదాం, ప్రేమను పంచుదాం, ఆప్యాయతను పంచుదాం, ఈ దోపిడీ పాలకుల దౌర్జన్యాన్ని ఎండగడదాం. అదేవిధంగా మన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు చెబుదాం. ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇవాళ పాలను కూడా వదలడం లేదు పాలకులు. ఇవాళ మంచిగా ఉండే మన విజయ డైరీని మూసేసి రాబోయే రోజుల్లో గుజరాత్ నుంచి వస్తున్న అమలు చేతికి ఇచ్చి రైతన్నల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం. అంటే రోడ్లను వదలడం లేదు, మన అసైన్డ్ భూములను వదలడం లేదు, అదేవిధంగా మన పొలాలను వదలడం లేదు. ప్రతి చోట కూడా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ గురించి మన సమాజానికి చెప్పి తద్వారా తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసి ఆ డబ్బులతోని మనందరి బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే ఒక గొప్ప కళను ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ, మరి ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, కావులు రైతులు, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ కార్మికులారా, మీకోసం 5,000 కోట్ల రూపాయల నిధిని ఇవాళ తెలంగాణలో బహుజన రాజ్యం పెట్టబోతున్నది. కావులు రైతులకు సంక్షేమ నిధి పెట్టబోతున్నది. ఆ విధంగా చాలా గొప్ప మరి కార్యక్రమాలు బహుజన సమాజ్ పార్టీ చేయబోతున్నదని చెప్తూ, మరి మరొక్కసారి మా అందరి ఆహ్వానం మేరకు బహన్జీ గారు వచ్చినందుకు మరొక్కసారి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు ఇస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 10,000 రూపాయలు ఇప్పించగల సత్తా ఉందా అని భాజపా నాయకులకు మంత్రి సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా పాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కేంద్రం నుంచి పరిహారం ఇప్పించగలిగితేనే భాజపా నాయకులు పంటలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయట్లేదని మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పంట పొలాల నుంచే సవాల్ విసురుతా ఉంది. ఇగో నేను మల్లేష్ అన్నకు, దొన్కల్ రైతన్న మల్లేష్ అన్నకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. నేను బీజేపీ నాయకులకు సవాల్ విసురుతా ఉన్నా. ఎట్లనైతే కేసీఆర్ ఎకరానికి 10,000 రూపాయలు నష్టం వారికి సహాయం అందిస్తున్నారో అట్లా నరేంద్ర మోడీ నుంచి కూడా 10,000 రూపాయలు ఎకరానికి నష్టం సహాయం ఇస్తాం రైతుకి అని చెప్పి అనౌన్స్ చేపించే మీరు పంటలకు పోవాలి. సవాల్ విసురుతా ఉన్నా. రైతన్నకు మేము కేసీఆర్ 10,000 రూపాయలు, నరేంద్ర మోడీ 10,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు అయితే మా రైతు నిండుతుంది అప్పుడు మంచిగా. కాబట్టి మీరు డ్రామాలు చేయొద్దు, ముసలి కన్నీరు కార్చొద్దు. అసలు ప్రకృతి వైపరీత్యాలకు సాయం చేయవలసిందే కేంద్రం. అది మీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రంగుమారిన ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకుంటలేదు అని వాళ్ళ రైస్ మిల్లర్లు చెప్తా ఉన్నారు. మరి ఎక్కడికి పోవాలి మన రైతుల ధాన్యం? మనం బీజేపీ వాళ్ళని ప్రశ్నించాలి. రైతన్నలారా, తడిసిపోయిన రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్సీఐ తోటి తీసుకునే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలి.
స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి జయంతిని ప్రతి ఏడాది అధికారిక లాంఛనాలతో జరుపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వాతంత్ర్యం కోసం అమరుడైన సీతారామరాజు 99వ వర్ధంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్లోని అల్లూరి విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎంపీ వి హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు దేశం గర్వించదగ్గ బిడ్డ అంటూ నేతలు కొనియాడారు. బ్రిటిష్ సైన్యంతో అల్లూరి పోరాట పటిమను పలువురు గుర్తు చేసుకున్నారు. వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున జరుపుకున్నాం. రేపు నెక్స్ట్ జయంతికి కూడా అత్యంత అద్భుతంగా అదే రవీంద్ర భారతిలో ముందే లెటర్ ఇచ్చేసి రవీంద్ర భారతిలో అధికారికంగా 100% అధికారికంగా రవీంద్ర భారతిలో మనం జరుపుకుందాం. ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొని ఫ్యూచర్ లో కంటిన్యూషన్ లో అల్లూరి సీతారామరాజు గారి జయంతి వర్ధంతి జరిగేటట్టు కూడా త్వరలోనే తీసుకుందామని చెప్పని బ్రిటిషర్లోనే ఆనాడు ఒక బాణం విల్లు, ఆయన దగ్గర పెద్ద తుపాకులు లేవు, ఫిరంగులు లేవు, కానీ ఫిరంగు లాంటి ధైర్యం, గుండె ధైర్యం ఉన్నటువంటి మహనీయుడు. ఆ వంశంలో మనం పుట్టినందుకు నిజంగా చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుడిని ఇంకా మన దానిలో ఎంతో మంది అల్లూరి సీతారామరాజు లాగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు ఇంకా మనం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణను ప్రభుత్వం అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఎలాగూ అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతోనే 30 ఏళ్లకు కేటాయించారని విమర్శించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 415 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ప్రస్తుత బేస్ ప్రైస్ ప్రకారం ఏటా 5% రుసుం పెంచుకున్నా ప్రభుత్వానికి 30 ఏళ్లలో 30,000 కోట్లకు పైగా వస్తుందని కిషన్ రెడ్డి అంచనా వేశారు. ఏటా 10% టోల్ రుసుము పెంచితే 70,000 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా పెరిగి టోల్ ఆదాయం మరింత ఎక్కువ వస్తుందన్నారు. 30 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణకు కేసీఆర్ సర్కార్ కేవలం 7,380 కోట్లకే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందన్నారు. ఈ ఒప్పందంలో భారీ మోసం జరిగిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి యావత్తు దేశంలోనే అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ కోసమో ప్రైవేట్ కంపెనీలను పిలవాలని, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. టీఓటీ టోలింగ్ ఆపరేషన్ నిర్వహణ అండ్ బదిలీ మోడల్ను టీఓటీ మోడల్ను ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎంపికైనటువంటి రైతుతో తెలంగాణ ప్రభుత్వానికి ముందుగా డబ్బులు చెల్లించి అనంతరము ఔటర్ రింగ్ రోడ్ పైన 30 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేసుకున్నటువంటి అధికారాన్ని కల్పించడం, దాని యొక్క నిర్వహణ బాధ్యతను చూడడం అనేటువంటిది ఈ యొక్క టెండర్ ప్రక్రియలో ప్రధానమైనటువంటి అంశం. అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి నగరం హైదరాబాద్ నగరం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో తీసుకుని 15% గ్రోత్ ఒకవేళ మనం లెక్కించినట్లయితే వచ్చే 30 సంవత్సరాలలో 2,07,887 కోట్ల రూపాయలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము మేము ఎట్లా ఉండేది లేదు, మేము ఎట్లా పోయేది, ఉన్నప్పుడే సర్దుకుందాము, ఉన్నప్పుడే సమకూర్చుకుందాము, ఉన్నప్పుడే వెనుకేసుకోవడానికి కావలసినటువంటి ఒప్పందాలు చేసుకుందాము అన్నట్లుగా ఈరోజు 7,380 కోట్లు మాత్రమే ముందస్తు చెల్లింపుల ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు సంస్థ అది ప్రభుత్వ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. 7,380 కోట్ల రూపాయలు ఎప్పటి లోపలిస్తారు, అది కూడా స్పష్టంగా ప్రజలకు ఇంతవరకు తెలియజేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. దానిపైన కూడా క్లారిటీ లేదు. ఓఆర్ఆర్ పై ప్రతి ఏటా ఆదాయం పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. ప్రతి వాహనము జాతీయ రహదారుల నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనము ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లోనే ప్రయాణం చేస్తారు. కాబట్టి ఓఆర్ఆర్ పైన ఆదాయం పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. మరి ఈ రోజు వస్తున్నటువంటి ఆదాయానికి ఎందుకు తక్కువ చేసి ఈ రోజు యొక్క కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర నిరుద్యోగులకు యువతకు భరోసా కల్పించేందుకే ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా నిరుద్యోగులను భారాస ప్రభుత్వం దగా చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారన్న ఠాక్రే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చి తీరుతుందని ఠాక్రే స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఎన్నికల హామీలను అమలు చేస్తున్నట్లు ఠాక్రే వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
सभी को पता चलेगा कि क्या डिक्लेरेशन किस विषय में प्रियंका जी गांधी कर रही है, और उसी के लिए सभी एक साथ होकर इस प्रोग्राम में आना चाहिए, ये बताने के लिए यहाँ हमारे भट्टी जी ने जो सीएल क्लियरेंस है उन्होंने आपके माध्यम से लोगों तक, हमारे बेरोजगार तक पहुँचाने का आपकी मेहनत की है। मैं यही कहूँगा कि आपके माध्यम से युवाओं तक, गाँव तक आपके माध्यम से पहुँचाने की आप कोशिश करें, ये मैं आपसे अपील करता हूँ। धन्यवाद। నిరుద్యోగ యువతీ యువకులకు భరోసా కల్పించడానికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు కూడలికి చేరుకుంది. సమావేశంలో భట్టి మాట్లాడుతూ మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అధికారంలోకి రాగానే ఉద్యోగ కల్పనతో పాటు పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని భట్టి అన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా ఈరోజు ఆ యువత కోసం పెద్ద ఎత్తున వారికి భరోసా ఇవ్వటం కోసమే రేపు భారీ బహిరంగ సభని, భరోసా సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో యావత్ విద్యార్థి లోకానికి, నిరుద్యోగ యువతీ యువకులకి హైదరాబాద్ డిక్లరేషన్ని ప్రకటించబోతా ఉన్నాం. సమస్త విద్యార్థి లోకానికి, నిరుద్యోగ యువతీ యువకులకి కాంగ్రెస్ పార్టీ రేపు 2023-24 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ యువత కోసం మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేటువంటి విషయాలు రేపు సభలో ప్రకటిస్తాం. 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరికీ తిరిగి మళ్ళీ పట్టాలు అధికారికంగా ఇవ్వటమే కాకుండా మేము రెవెన్యూ రికార్డ్స్లో కూడా పొందుపరిచి మీ హక్కులు మీకే ఉంచేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. स्टेट एवं यहाँ की आम जनता तथा विशेषकर एससी, एसटी, ओबीसी, मुस्लिम, ईसाई व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों के हितों में कुछ जरूरी बातें रखूं, लेकिन उससे पहले यहाँ मैं देश में समय समय पर जन्मे अपने उन सभी महान संतों, गुरुओं व महापुरुषों में भी खासकर महात्मा ज्योतिबा फूले, छत्रपति शाहू जी महाराज, नारायणा गुरु, पेरियार जी, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि को भी पूरे तय दिल से नमन करती हूँ, नतमस्तक करती हूँ, जिन्होंने अनेकों कष्ट झेलकर यहाँ खासकर एससी, एसटी व अन्य उपेक्षित वर्गों के लोगों को अपने पैरों पर खड़ा करने के लिए हर संभव पूरा प्रयास किया है और जिनसे अपनी पूरी जिंदगी समर्पित की है। और अब मैं खासकर एससी, एसटी व ओबीसी वर्गों की अपने अथक प्रयासों से इन वर्गों को भारतीय संविधान में आरक्षण संबंधी व अनेकों और कानूनी अधिकार तो जरूर दिला दिए हैं, लेकिन उनका इन सभी वर्गों के लोगों को अभी तक भी पूरा लाभ नहीं मिल पा रहा है, जिससे दुखी होकर ही फिर बाबा साहब डॉक्टर अंबेडकर ने केंद्र की कांग्रेसी सरकार से अपने केंद्रीय कानूनी मंत्री पद से इस्तीफा तक भी दे दिया था। और उसके बाद आप लोगों को ये मालूम है कि परम पूज्य बाबा साहब डॉक्टर अंबेडकर ने भारतीय संविधान में आरक्षण व अन्य और जरूरी कानूनी अधिकार आप लोगों को दिए, एससी, एसटी, ओबीसी वर्गों के लोगों को दिए। और ख़ास तौर से ओबीसी वर्गों के लोगों के लिए
भारतीय संविधान में आर्टिकल 340 की व्यवस्था करके तो उन्होंने ये प्रावधान किया कि देश में जो भी पहली सरकार बनती है वो कांग्रेस की बनी थी सेंट्रल में, तो उनकी जिम्मेवारी बनती है कि आर्टिकल 340 के तहत तो SC ST को छोड़कर जो अन्य पिछड़े वर्ग के लोग हैं जिनकी शैक्षणिक, सामाजिक और आर्थिक स्थिति लगभग SC ST की तरह है, उनको भी शिक्षा, उनको भी जिंदगी के हर पहलू में आगे बढ़ने के लिए मौका मिलना चाहिए और सरकारी नौकरियों में खासकर आरक्षण की सुविधा मिलनी चाहिए। बाबा साहब डॉक्टर अंबेडकर जब पहले कानून मंत्री बने, आज़ाद भारत की जब पहली सरकार बनी उसमें कानून मंत्री बने, तो बाबा साहब डॉक्टर अंबेडकर ने तो उस समय पंडित जवाहरलाल नेहरू एंड कंपनी के लोगों को, केंद्र की सरकार को ये कहा कि SC ST का जो रिजर्वेशन कोटा है वो समय से पूरा होना चाहिए और इनके अलावा जो अन्य पिछड़े वर्ग के लोग हैं तो आप कमीशन बैठाएं। आर्टिकल 340 के तहत कमीशन बैठाकर जो जातियां छूट गई हैं उनको भी आरक्षण की सुविधा दें, उनको भी कानूनी अधिकार दें जिंदगी के हर पहलू में आगे बढ़ने के लिए। लेकिन कांग्रेस ने उस समय, केंद्र की सरकार ने, पंडित जवाहरलाल नेहरू ने बाबा साहब की बात नहीं मानी और जो उन्होंने आपको सरकारी नौकरियों में आरक्षण का कोटा दिया तो उसको भी पूरा नहीं किया और ना ही अति पिछड़े वर्ग के लोगों को आरक्षण की सुविधा दी और उसके लिए ना ही कोई कमीशन बैठाया। तो तब फिर बाबा साहब डॉक्टर अंबेडकर ने ये सोचकर अपने कानूनी मंत्री पद से इस्तीफा दे दिया कि जब मेरी बात नहीं मानी जा रही है, मैं अपने लोगों को कानूनी अधिकारों का फायदा नहीं दिला सकता हूं, तो मुझे इस पद पर बैठने का कोई नैतिक अधिकार नहीं है। उन्होंने कानूनी मंत्री पद से इस्तीफा दे दिया था और उसके बाद फिर वे अपने इन सभी वर्गों के लोगों को भाईचारे के आधार पर संगठित करने तथा केंद्र व राज्यों की भी राजनीतिक सत्ता की मास्टर चाबी इन्हें खुद अपने हाथों में लेने के लिए पूरे जी जान से लग गए थे। बाबा साहब डॉक्टर अंबेडकर इस्तीफा देने के बाद चुप नहीं बैठे थे, उन्होंने फिर ये फैसला लिया कि इन लोगों को मैं भाईचारे के आधार पर संगठित करूंगा और इनको इस लायक बनाऊंगा कि ये केंद्र और राज्यों में राजनीतिक सत्ता की मास्टर चाबी खुद अपने हाथों में लें और उसके जरिए जो कानूनी अधिकार मैंने दिए हैं उनका लाभ ये अपने लोगों को दें। लेकिन दुख की बात यह है, उनके ज़्यादा दिन, परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के ज़्यादा दिन जीवित न रहने की वजह से वे अपने इस मकसद में अपने जीते जी कामयाब नहीं हो सके। इतना ही नहीं बल्कि इनकी देहांत के बाद इन वर्गों में से स्वार्थी किस्म के लोगों की वजह से काफ़ी समय तक इनकी ये मूवमेंट आगे नहीं बढ़ सकी। किंतु इन वर्गों के लोगों को मान्यवर श्री कांशी राम जी का बहुत बहुत आभारी होना चाहिए, जिनके त्याग, तपस्या व अथक प्रयासों से फिर बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर की ये मूवमेंट बामसेफ, DS4 व BSP के राजनीतिक मंच के जरिए कानूनी अधिकारों का पूरा लाभ दिया है। उनके विकास व उत्थान के लिए अनेकों ठोस कदम उठाए गए। कानून व्यवस्था को सख्त करके उन्हें स्वाभिमान की जिंदगी बसर करने का भी मौका दिया गया है। खासकर यूपी में SC ST व OBC वर्गों का सरकारी नौकरियों में विशेष अभियान चला के अधूरा पड़ा आरक्षण का कोटा पूरा किया गया। इनको व अन्य सभी समाज के गरीब एवं बेरोजगार लोगों को भी दूसरी पार्टियों की सरकारों की तरह उन्हें बेरोजगारी भत्ता न देकर सीधे तौर पर रोटी रोजी के साधन भी उपलब्ध कराए हैं।
यहाँ मैं आपको ये बताना चाहती हूँ, एक फैशन सा बन गया है नौजवानों की वोट को लेने का। जब भी इलेक्शन होता है, या पार्लियामेंट का हो या असेंबली का हो, खासकर कांग्रेस पार्टी का हमेशा हर चुनाव में ये कहती है कि जब हमारी सरकार बन जाती है, कांग्रेस बोलती है जब कांग्रेस पावर में आ जाएगी तो जो नौजवान गरीब बेरोजगार लोग हैं तो उनको रोटी रोजी के साधन तो उपलब्ध नहीं करा पाएगी, लेकिन उनको बेरोजगारी भत्ता 2-3 हजार रुपये जरूर दे देगी। मैं समझती हूँ ये ठीक नहीं है। हमारी पार्टी इसमें भरोसा नहीं रखती है, इस सोच में, इस नीति में भरोसा नहीं रखती है। और हमने केवल कहानी करके दिखाया। और उत्तर प्रदेश में मैंने अपनी 4 हुकूमतों में वहाँ पे जो नौजवान गरीब लोग थे, बेरोजगार लोग थे, उनको बेरोजगारी भत्ता नहीं, बेरोजगारी भत्ता क्या 4-5 हजार रुपये दे दो, उससे क्या आपका घर का खर्चा चल पाएगा? मैं समझती हूँ नहीं चल पाएगा। तो हमारी सरकार ने वहाँ दूसरी पार्टियों की तरह बेरोजगारी भत्ता ना देकर गरीब और बेरोजगार लोगों को, नौजवानों को हमने बड़े पैमाने पर वहाँ रोटी रोजी के साधन उपलब्ध, लेकिन जमीनी हकीकत में, प्रैक्टिकल में आप लोगों को जमीन नहीं दी है। हमने उत्तर प्रदेश में सरकारी खर्चे से गरीब आवासीनों के पक्के मकान बना कर दिए। जिनके पास अपने घर नहीं थे, सरकारी पैसे से हमने पक्के मकान बना कर दिए। और इतना ही नहीं, जो SC/ST वर्ग के लोग जिन्होंने बैंकों से कर्जा लिया हुआ था अपने छोटे मोटे काम के लिए और वो पैसा नहीं, कर्जा अदा नहीं कर पाए थे, हमने सरकार के पैसे से उनका कर्जा अदा किया, कर्जे से मुक्त उनको कराया हमने। ऐसे अनेकों और भी महत्वपूर्ण फैसले लिए गए जिससे इनकी काफ़ी हद तक आर्थिक स्थिति मजबूत हुई है। साथ ही डॉक्टर अंबेडकर ग्राम विकास योजना व मान्यवर श्री कांशीराम जी शहरी विकास योजना के तहत गांवों व शहरों में रहने वाले दलितों एवं अन्य उपेक्षित वर्गों के लोगों की बस्तियों को भी सभी जरूरी सुविधाओं से जोड़ा है, जिनकी जातिवादी सरकारों में चलते यहाँ हर स्तर पर काफ़ी ज़्यादा उपेक्षा की गई है। इनके अलावा सर्व समाज में से गरीबों, बेरोजगारों